నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నా పేరు ఎర్కారెడ్డి వెంకటరెడ్డి. నున్న గ్రామం అండి, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ బత్తాయి మామిడి ఈ పండు ఏగబెడతా 2010లో వచ్చిన కాడి నుంచి కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మీ ఆకర్షమి అనే పేస్ట్ ని ప్రసార సాధనాల ద్వారా విన్నానండి. ఒక్కసారి 10 డబ్బాలు తెప్పించి టైం టు టైం 2024కి 25కి నాకు డబల్ తేడా వచ్చింది పంట. కానీ నేను మాత్రం పెట్టానండి, నాకు లాభం కలిగింది. నేను ఫుల్ సంతోషం. దీంట్లో నో డౌట్. దీని మీద ఎవరు ప్రెషర్, ఎవరు ఒత్తిడి, ఎవరు రికమెండేషన్ కూడా లేదు. నేను గంట కొట్టి చెప్తున్న ఆకర్షమి అనేది పండు ఎక్కి నిరభ్యంతరంగా వాడొచ్చు. అయితే ఇది వాడిన తర్వాత మీరు ఒక్క పురుగు మందు కూడా కొట్టలేదా? పండు ఎక్క కొట్టలేదు. అసలు రాసేటప్పుడే ముసిరెత్తియండి ఈగలు. ఇక రాసిన తర్వాత ఏముండదు. మళ్ళీ ఈ చేతితోటి మీరు ఎంత దూరం వెళ్ళినా మీ ఎమటొస్తాయి. పైగా శ్రమ తక్కువ. ఒక మనిషి 10 ఎకరాలకు రాస్తారండి. ఈ చెట్టుకు ఆ చెట్టు బేరీ చేసి 1 గ్రామే రాస్తామండి. మీకు ఆ మరక కూడా కనపడుద్ది. అయితే ఇది పెట్టిన తర్వాత పండుగ వచ్చి ఆసి దాని మీద వాలి తిని చనిపోయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి. చనిపోయి ఎమ్మటే నాకేస్తుంది, కింద పడిపోతుంది. నేను పోయిన సంవత్సరం అయితే ఒక రైతుకి ఎత్తి చూపించే కవర్లో వేసి, ఇదిగోరు బాబు దీనివల్ల ఇది వర్షం పడితే అది వేస్ట్ అయిపోతుంది, ఇది వేస్ట్ కాదు. మనం రాసిన తర్వాత ఒక పూట ఉంటే చాలు, మనకి మొత్తం ఫినిష్ అయిపోతున్నాయి. అయితే మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాడారండి? నేను 30 డేస్కి అండి. మా తోటలో లేదు సార్, మేము రాసాం మొన్న, మా తోటలోది అయిపోయింది. అయితే ఆఖరిగా రైతు సోదరులకి మీ మాటగా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి. శ్రమతో, తక్కువ శ్రమతో మనం ఉపయోగించేది ఇది. అదే కెమికల్ స్ప్రే చేయాలంటే ఓ పూట శ్రమ. అంత శ్రమ లేదు దీనికి. సింపుల్ గా ఆడుతూ పాడుతూ వెళ్ళి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా తోటి రైతులకు కూడా నేను అదే సలహా చెప్తానండి. వాడండి, నిరభ్యంతరంగా వాడొచ్చు. కావాలంటే నా తోట వచ్చి చూసుకోండి.